వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం గ్రామంలో జలబిందెల కార్యక్రమం జరిగింది. అంకుమాంబ, మహాలక్ష్మి, మద్దిరావమ్మ, ఎల్లమ్మ, పోతురాజు, బలిపీఠం, నాగేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టలో భాగంగా జలబిందెల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆడపడుచులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహాలకు మంగళస్నానం చేయించారు. బిన్నెలు తీసుకుంటే అక్కడ పెట్టండి. ఎవరు బిన్నెలు కావాలి నిలబడండి. మూడు బిన్నెల దగ్గర వాళ్ళు నిలబడండి అక్కడ పెట్టి. ఒక్కలే ఉండాలి. మనసుకు ఒక బిందె ఒక మంది ఉండాలా, ఒక బిందె ఒక మంది ఉండాలి. మేము కదా ఎవరు బిందెట్టుకొచ్చారో వాళ్ళు ఉండమని మిగతా పక్కన ఒకళ్ళే ఉండాలి. బిందె దగ్గర ఎవరు బిందెట్టుకొచ్చారో అక్కడ బిన్నెలు పట్టి ఎవరు బిన్నెల దగ్గర వాళ్ళని నిలబడండి. బిందెలు లేని వాళ్ళంతా దయచేసి వాళ్ళు అక్కడ గెలవాల్సిన మనం చేస్తున్నాము. చూడాలండి, క్రౌడ్ చాలా పెద్దగా ఉంది. చూడాలండి, చిన్న పోసుకుంటారా పాయకరావుపేట జీవో నెంబర్ 17 ద్వారా దారి మళ్లించిన భవన కార్మిక సంక్షేమ బోర్డు నిధులను తిరిగి బోర్డులోనే జమ చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మజ్దూరి నారాయణరావు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాయకరావుపేటలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్దూరి నారాయణరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న 32,000 క్లెయిములు వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ బోర్డుకు కార్మిక సంఘాలతో కూడిన పాలకవర్గం ఏర్పాటు చేయాలని, ఇసుక లేక ఉపాధి కోల్పోయిన కార్మికులకు 10,000 ఆర్థిక సహాయం అందజేయాలని, 55 ఏళ్లు దాటిన ప్రతి కార్మికుడికి 5,000 పెన్షన్ ఇవ్వాలని, కార్మికులకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, పనిముట్లు పంపిణీ చేయాలని, కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలని, నిర్మాణ రంగానికి ఉపయోగించే సిమెంటు, ఇసుక, ఇనుము, కంకర, కలప ధరలను నియంత్రించాలని మజ్దూరి నారాయణరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూండ్రపు చిన్నారావు, చందా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ బోర్డుని జగన్ ప్రభుత్వం ఆపడం జరిగింది. దాని మీద ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చి 34 నెలలు అయింది. కానీ 2007లో హైకోర్టు అవనియండి, సుప్రీంకోర్టు అవనియండి ఒక జీవో ఇచ్చింది. ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలి అని చెప్పి భవన నిర్మాణ కార్మికులకు గతంలో మీరు భవన నిర్మాణ ఇంటి పనుల పరంగా వసూలు చేస్తున్నారు కాబట్టి అందులో సెస్ 20% తీసి భవన నిర్మాణ కార్మికులకు ఏం కావాలన్నా వాళ్ళు మాత్రం వాళ్ళకి ఉపయోగించాలనేసి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేశారంటే 2007లో వచ్చిన తీర్పుని 2009 వరకు దాన్ని అలా కాలాపం చేసి 2009లో అన్ని కుదించి కొన్నిటి మాత్రం దీన్ని అమలు చేయడం జరిగింది. డెలివరీ గిఫ్ట్ అని, మ్యారేజ్ గిఫ్ట్ అని, ఎవరో చనిపోవడం అవని, లేదంటే మెడికల్ అవని, ఇలాగా కొన్ని అంశాలుగా ఒక 13 అంశాలుగా దీన్ని తీసుకురావడం జరిగింది. దానికి కూడా మా భవన నిర్మాణ కార్మికులు ఒప్పుకొని వాళ్ళు ఏదో జరుగుతుంది కదా అని ఆ విధంగా మేము తృప్తిపడి జరగడం జరిగింది. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొంచెం రెట్టింపు చేసి కార్మికులను ఆదుకోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం గారు 34 నెలలు అవుతుంది ఈ రోజుకి వచ్చి. ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి మా భవన నిర్మాణ బోర్డులో ఉన్న అమౌంట్ని తీసుకెళ్ళి వేరే రూట్కి మళ్లించేసి పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా పొందదొక్కడం జరిగింది. అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మా డబ్బులు మేము అమ్మడి అడుగుతున్నాము తప్ప మా భవన నిర్మాణ బోర్డులో ఉన్న డబ్బుల్ని మా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి అడుగుతున్నాం తప్ప ఏమండి మాకు లదివ్వండి ఇదివ్వండి మేము అడగట్లేదు. కానీ ఈ రోజు వరకు కూడా
జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఒకటే గుర్తించుకోండి, మీకు భారతీయ సిమెంట్ ఉంది. ఈ సిమెంట్ ఓడే వ్యక్తులు కూడా ఎవరంటే ఈ భవన నిర్మాణ కార్మికులే. కానీ మరి మీరు భవన నిర్మాణ కార్మికుల్ని ఎందుకు ఎంత నిర్లక్ష్యం చేసి ఎందుకు మీరు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలియదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఇసుక లేక వీళ్ళు డెలివరీ గిఫ్ట్లు కానీ మ్యారేజ్ గిఫ్ట్లు కానీ ఏమీ లేక ఈ భవన నిర్మాణ కార్మికులు చాలా విధంగా మీరు పాడు చేయడం జరిగింది. అందుచేత మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికి 34 నెలలు అయింది. ఇంకా పైన సరే మీరు తక్షణమే స్పందించి మాకు మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భవన నిర్మాణ బోర్డుని తక్షణమే ఎలాగున్నది అలాగే నిర్మించవలసిన బాధ్యత ఉంది. అలాగే వెంటనే క్రైమ్స్ని వెంటనే మళ్ళీ మాకు కొత్త కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కొత్త రిజిస్ట్రేషన్ చేయించాలి, డెలివరీ ఆగిపోయాయి. అలాగే మళ్ళీ భవన నిర్మాణ బోర్డుకి ఒక బోర్డుని తయారు చేసి మళ్ళీ దాంట్లోనే ఎంప్లాయ్స్ని తయారు చేసి మొత్తం ఈ బోర్డుని కంటిన్యూగా నడపవలసిన బాధ్యత ఉంది. అలాగే గతంలోనే కూడా ప్రభుత్వం హైకోర్టు తీర్పు మార్చి 28, 29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా దుబ్బాకలో వైశ్వ భవన్లో సిఐటియు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలతో బరితెగించి పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. జాతీయత దేశభక్తి పేరుతో కబుర్లు చెబుతూ ఆచరణలో దేశ విధ్వంసకర విధానాలను అమలు చేస్తుందని, జాతీయ సహజ వనరుల ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నదని విమర్శించారు. కరోనా నేపథ్యంలో ప్రజల జీవితాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల రడ్డి విరుస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్లో తనకున్న మందబలంతో కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించుకుందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న కార్మిక ప్రజా ఉద్యమాలు చేస్తున్న వారిపైన ఉక్కుపాదం మోపిందని, రాజ్యాంగబద్ధంగా పౌరుల ప్రాథమిక హక్కులను సైతం పారేస్తుందని విమర్శించారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతల, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫిబ్రవరిలో పార్లమెంట్లో పెట్టిన బడ్జెట్లో కూడా సంక్షేమానికి విపరీతమైన కోతలు విధిస్తూ సామాన్యులపై భారం వేస్తూ సంపన్నులకు రాయితీలిచ్చి తన పెట్టుబడిదారీ వర్గ స్వభావాన్ని నిరూపించుకున్నారని విమర్శించారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక 29 చట్టాలను 4 కోడ్లుగా మారుస్తూ కార్మిక వ్యతిరేక కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక కోడ్ల వలన సామాజిక భద్రత, వృత్తి సంబంధిత రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితులపై పిఎఫ్, ఈఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులపై తీవ్రమైన ప్రభావం చూపి కార్మికులకు నష్టం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమ దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోతుందని విమర్శించారు. వీటికి తోడు ఉపాధి హామీ లాంటి దానిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని, ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాలు మరియు జాతీయ ఫెడరేషన్ దేశవ్యాప్త 28, 29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారని, ఈ సమ్మెకు రైతు సంఘాలతో కూడిన కిసాన్ మోర్చా కూడా మద్దతు ప్రకటించిందని, ఈ మార్చి 28, 29 సమ్మె దేశ ప్రజలను, దేశాన్ని రక్షించుకుందాము అనే నినాదంతో జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం, రైతాంగం, నిరుద్యోగులు, మొత్తం ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 34,000 రూపాయలు అవుతుంది మార్కెట్ ఉన్నటువంటి ధరలు చూస్తే. కాబట్టి ఇప్పుడు ఆ ధరల ఆధారంగా కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి ఇవాళ మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాలు మేము సవరిస్తామని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. 50 పట్టణాలు తిరిగారు, పెద్ద పెద్ద పట్టణాలన్నీ తిరిగి జనం ఎలా పొందులో పడేసేసి మోడీ గారి గవర్నమెంట్ కనీస వేతనం అంటే ఫ్లోర్ లెవెల్ వేసి 170. మరి ఇప్పుడు చెప్పాలి, నాకంటే మహిళలకు బాగా చేస్తుంది. ఏమప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంది? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అడుగుతాను, 2 సంవత్సరాల కింద పెట్రోల్ పంపించుకోవడానికి పెట్రోల్ పంపిస్తే లీటర్ పెట్రోల్ ఎంత ఉంది? ఒక సమస్య అయితే ఆ వీడియోలో కూడా కనీస వేతనం సవరించాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నా కూడా ఇవాళ కనీస వేతనాలు ఇస్తున్న పరిస్థితి లేదు. రోజుకి 250 రూపాయలు ఏదో ఆ మేరకు 1000 సాహిత్యం అయింది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా ఈ దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులన్నింటినీ కూడా లీజు రూపంలో
ఇవాళ పెద్ద ఎత్తున ప్రైవేటు వాళ్ళు కట్టబెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల కాలాన్ని కనుక పరిశీలిస్తే ఇవాళ ప్రభుత్వం రంగం కుసించుకుపోతూ ఉంది. ప్రైవేటు పెట్టుబడిదారుల ఆస్తులు అనేటువంటి పెద్ద ఎత్తున ఇవాళ పెరుగుతున్న పరిస్థితుంది. అసమానతమైనటువంటి భారతదేశం ఇవాళ ఈ దేశంలో కొనసాగుతుంది. అసమానతల భారతదేశం కాదు, సమానతమైనటువంటి భారతదేశం ఉండాలి. ప్రజానీకం అంతా కూడా ఉపాధి కలవాలి. అట్లానే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగం అనేటువంటి దానికి మేము రూపుమాపుతాం, కనీసం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మాటలు అన్ని నీటి మాటలుగా మిగిలిపోయిన పరిస్థితుంది. ఇవాళ నిరుద్యోగ యువత కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితుంది. ఆ యువతకంతా కూడా ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందుకని రేపు 28-29 జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో మొత్తం అన్ని రకాల ప్రజానీకాన్ని కూడా కలుపుకొని ఈ సమ్మెను విజయవంతం చేయడానికి మేము కోరుకుంటాం. పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో నేడు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించిన దేవాదాయ ధర్మదేవ శాఖ ఈవో పి మోహన్ రెడ్డి మరియు పాలక మండలి చైర్మన్ కె నరసింహారెడ్డి, పాలక మండలి సభ్యులు, రుద్రారం గ్రామ ప్రజలు, పెద్దలు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కించారు. అనంతరం 85 రోజుల నుండి లెక్కింపు ఆదాయం 12,62,182 రూపాయలు వచ్చిందని దేవస్థాన కార్యదర్శి ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నరసింహారెడ్డి, పాలక మండలి సభ్యులు మరియు దేవస్థాన అర్చకులు, భక్తులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గణేష్ టెంపుల్ రుద్రారం. ఈరోజు గణేష్ టెంపుల్ రుద్రారం గణేష్ టెంపుల్ యొక్క ఉండులు ఎక్కించడం జరిగింది. ఈ ఉండులు 2 months 15 days సంబంధించింది. లెక్కింపు లోపల దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఇందిరా, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నరసింహారెడ్డి, ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు, భక్తులు, పోలీసు వారు ఇంకా వారందరూ పాల్గొనడం జరిగింది. ఉండిలిపి లోపల 12,62,182 రూపాయలు వచ్చింది. ఈ అమౌంట్ను దేవస్థాన ఖాతాలో జమ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సూచించడం జరుగుతుంది. దేవాదాయ శాఖ అంటే దాదాపు 3 కోట్ల వరకు ఉంటాయి. ఈ అమౌంట్లు బ్యాంక్ అకౌంట్లో జమ అయి ఉంటాయి. ఎఫ్డీల రూపంలో కూడా ఒక 1 కోటి ఇది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ అమౌంట్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి దేవాదాయ శాఖ కమిషనర్ తోటి ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్, అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్, బాత్రూమ్, టాయిలెట్ బ్లాక్స్, స్టాఫ్ క్వార్టర్స్, అర్చకుల క్వార్టర్స్ మొదలగునవి చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయ క్యాంపు అతిథి గృహంలో దళిత బంధు యూనిట్ల గ్రైండింగ్పై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌల్ట్రీ యూనిట్లను అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. బృందాలుగా ఏర్పడి లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న 489 గూడ్స్ ప్యాసింజర్ వాహనాలను వేగవంతంగా గ్రైండింగ్ చేయాలని తెలిపారు. మినీ డైరీ యూనిట్లను ఎంపిక చేసుకున్న 550 మంది లబ్ధిదారులకు యూనిట్లను, 78 గ్రూప్ యూనిట్లను గ్రైండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న సెంట్రింగ్ యూనిట్లు, టెంట్ హౌస్లు, హోమ్ నీడ్స్ యూనిట్లను కూడా గ్రైండింగ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గూడ్స్ వాహనాలు తీసుకునే లబ్ధిదారులకు లైసెన్సులు, బ్యాడ్జ్ నెంబర్లు ఉండేలా సరిచూసుకోవాలని తెలిపారు. ప్రతి మున్సిపల్ ఎంపీడీఓ కార్యాలయంలో క్లస్టర్లు వారీగా దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు నమోదు కోసం ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేసి లబ్ధిదారుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. వ్యక్తిగత ప్రొఫైల్ ఏర్పాటు చేయాలన్నారు. ఒరిజినల్ దరఖాస్తులను ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంకు పంపించాలని, జిరాక్స్ ప్రతిని కార్యాలయంలో ఉంచాలని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు, యూనిట్లు గ్రైండింగ్ చేసే అధికారులు సమన్వయంతో పనిచేసి యూనిట్లను వేగవంతంగా గ్రైండింగ్ అయ్యేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్, యూనిట్ల గ్రైండింగ్ అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ ఆఫీస్లో క్లస్టర్ ఆఫీస్ ఉంది, కూర్చోండి. మీరు కూర్చోండి, మీ దగ్గర క్లస్టర్ క్లాస్ సెగ్రిగేట్ చేయండి. సెగ్రిగేట్ చేసి నాకు తెలిసి వచ్చినప్పుడు క్లస్టర్కి 100 పైగా రాదు. 100 పైగా వారిని 100 వారిని సెపరేట్గా పిలవండి. రేపు వస్తారు, ఒరిజినల్ తీసుకుంటామని చెప్పండి. వాట్ అబౌట్ యూ బెటర్ సిట్ అట్ ఈజ్ ఆఫీస్. ఈ ఆఫీస్ క్లస్టర్ ఆఫీసర్ అక్కడ కట్అవుట్ చేసి నాకు ఫైనలిస్ట్ చేసి मुझे
regular year ending. I know that is there, but I request that's why LM could also. Please provide them extra staff also. Therefore, some from outside, so that they will this Dalit Bandhu will be continuing without any gap. Another most important thing is in Dalit Bandhu, even after hours also they will be coming. Some of the time because you will be busy with your regular business hours. Afterwards also people will come and put their signature for withdraw, not for withdrawing, transferring the money to some other person. So దానికి కూడా మీరు హెల్ప్ చేయాలి. That the two things I may request to you, please focus change. And I don't want to take much of your time for bank. Today is all day or working day? Working day. So I don't want to disturb your working day. So please focus change and be in touch with the local MPD. ఏది ఇష్యూస్ వచ్చినా మీరు లోకల్ ఎంపీడీ మున్సిపల్ కమిషనర్కి మాట్లాడండి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో బ్యాంక్ మేనేజర్స్ కానీ బయట ఉండండి, వాళ్ళు లిస్ట్ చేస్తారు, అది తీసుకుని మళ్ళీ కొన్ని ఈజీ అయిపోతుంది. అది చాలా ఉన్నాయి మళ్ళీ ఇస్తున్నారా? వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ 5 lakhs సార్ కేజీలకి ఇస్తారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. ఓన్లీ మనం పడే కన్స్ట్రక్షన్ ఇవన్నీ కలిపి ప్లాస్టిక్ సామాన్లు గ్రౌండ్ చేయండి, రేట్ ఫిక్స్ చేసి గ్రౌండ్ చేసేయండి, వారి అకౌంట్కి పంపించి చేసేస్తాం. ఇంకా మనం చేయక్కర్లేదు. చాలా పెద్దది పెట్టేసాం. స్మాల్ స్మాల్ మూడు రూపాయలు పెట్టాము. ఇప్పుడు రెంట్ తీసుకుంటే అగ్రిమెంట్ ఉండాలి, అగ్రిమెంట్ వేసుకొని చెప్పండి. వితౌట్ అగ్రిమెంట్ వీళ్ళండి. సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు వస్తాము డ్రైవర్ ఉండాలి, బ్యాచ్ ఉండాలి, లేదన్నా ఇంట్లో. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలలో ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారులకు బ్యాంకులలో ఖాతాలు తెరవాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సంబంధిత బ్యాంకు మేనేజర్లను ఆదేశించారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో 3 నియోజకవర్గాలకు సంబంధించి దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఖాతాలు తెరవడంతో పాటు వారి ఖాతాలో దళిత బంధు నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను గ్రైండింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రియాంక, కరీంనగర్ ఆర్డీఓ, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ రిసీవ్ సార్. చిన్న క్లారిఫికేషన్, ఆధార్లో మిస్ మ్యాచ్ ఉన్నాయి సార్, అడిగాను, క్లియర్ చేస్తాను సార్. ఈ రోజు ఓపెన్ చేయండి. ఆధార్ మిస్ మ్యాచ్ అంటే ఏం ఇచ్చిన లిస్ట్లో నుంచి ఆర్డీఓ గారు సపోర్ట్ చేయండి. లిస్ట్ ఇప్పుడే ఇవ్వండి. క్లస్టర్ ఆఫీసర్స్ క్లస్టర్ ఆఫీసర్ ప్రకారం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఆన్లీ 2 hours పడుతుంది అందరికీ గవర్నమెంట్ చేయడం. సో టుమారో డూ దిస్ మన అకౌంట్ బి వెళ్ళి ప్రొబేషన్ ఆఫీసర్ ప్రొబేషన్ ఆఫీసర్ పంపించారు. ఆల్సో యూ స్పెండ్ కాంటాక్ట్ విత్ ది రూల్స్. సో మై విల్ బి ఓపెన్ 26th will open. 12 plus 5 వస్తుంది మీకు. 17 ఓపెన్ చేయాలి. ఎవరు కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ 9 ఓపెన్ చేయాలి. ఇక్కడ వస్తారు తీసుకుంటారు. గ్రామీణ బ్యాంక్ ఇందులో ఓపెన్ చేయాలి. నో ప్రాబ్లం. టుమారో మార్నింగ్ దే have a meeting with this one. You please send your concerned bank official in the meeting. I know Sunday, but please send it for at 11 o'clock. And they have to finalize this one. Based on that one, we will release the money on Monday. Money will be released Monday or Tuesday, depends upon this one. We will do this one. ఫైనల్ ఆప్షన్ మనకి ఉన్నాయి సార్, కరీం వరకు ఉన్నాయి. అవి రిటర్న్ చేసుకొని మిగతా డబ్బులు ఇవ్వమంటున్నారు సార్. గోడలపై రాతలు రాసుకోవటం మా నైజం కాదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు నుదుటి రాతలు మార్చటమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ రసమయ్యి బాలకిషన్ అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలో విస్తృతంగా పర్యటించిన రసమయ్యి బాలకిషన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. చింతపల్లి, ముత్తారం, కన్నాపూర్ గ్రామాలలో
నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన, ధర్మారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గడ్డపాకలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపును ప్రారంభించారు. గుజరాత్ లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇవాళ భారతదేశానికి వాళ్ళ ప్రధానమంత్రి అయినాడు. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా ఉచిత కరెంటు లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే రైతులకు ఉచిత కరెంటు ఉన్న విషయాన్ని దయచేసి రైతు సోదరులందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎందుకంటే గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎన్నడన్నా అడిగినామా మనం? ఎన్నడన్నా 4 చినుకులు పడ్డంటే చాలు మనిషికి 2 కళ్ళు ఉంటే ఒక కన్ను ఆకాశం నీకు చూసేది చినుకులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి, ఒక కన్నేమో పెట్టుబడి కోసం ఎదురు చూసేది పెట్టుబడి కావాలని చెప్పేసి. ఈ 2 కళ్ళు మన కోసం పనిచేయపోయేది. ఒకటేమో మొగులు మీనికి చూసేది నీళ్ల కోసం, ఇంకొకటేమో నీళ్లు పడ్డ తర్వాత మొలకలకు ఎరువులకు అట్లాగే విత్తనాలకు పెట్టుబడి కావాలని సాగుకారుల వైపు చూసేది. ఇలా ఆకాశం వైపు ఎదురు చూడాల్సినటువంటి అవసరమే లేకుండా ఇట్లా కార్ట్ వచ్చిందంటే చాలు ఇవాళ మీ సెల్ ఫోన్ల రైతుకు మీరు ఎన్నడూ కూడా ఊహించుకోం. మన పంట పండించుకున్న తర్వాత అమ్ముకున్న తర్వాత రైతు సావుకారు దగ్గర పోయి పైసలు అడగాలంటే మోమాట పడతాం. కానీ మీరు అడగకుండానే, మీరు ఎదురు చూడకుండానే ఎకరానికి 5,000 రూపాయలు రాత్రికి రాత్రే తెల్లార వరకల్లా మీ సెల్ ఫోన్ లో మీకు సమాచారం ఇచ్చి ఇలా బ్యాంకులలో జమ చేస్తున్న ఏకైక సర్కారు మన తెలంగాణ సర్కారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి నేను మీ రైతులకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, మనం యాదికి పెట్టుకోవాలి. ఒక రైతు పెట్టుబడి కాదు. ఒకానొక సందర్భంలో ఇలా భారతదేశం కాదు ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేదు. నేను చాలా సందర్భాలలో ఎవరికైనా ఇంటికి పోతే మేము ఎప్పుడన్నా సాగుపోయినాం ఒక ఊరికి, ఎంత బాధాకరమైన. కరీంనగర్ జిల్లా ప్రధాన కూరగాయల మార్కెట్ పైన ఎంఐఎం నేతల కన్ను పడిందంటూ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎంఐఎం నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ కు చెందిన భూమిని అసరుద్దీన్ ఓవైసీ సూచన మేరకు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం నేతలు రాజకీయ లబ్ధి కోసమే ప్రధాన కూరగాయల మార్కెట్ను కబ్జా చేసి షెడ్లు నిర్మించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు గతంలోనే ఈ మార్కెట్ స్థలం మున్సిపల్ వారిదని నిర్ణయించిందని రవీందర్ సింగ్ తెలియజేశారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో మత కల్లోలాలు లేపాలనే ఎంఐఎం పార్టీ కుట్ర చేస్తుందని రవీందర్ సింగ్ ఆరోపించారు. మార్కెట్లో ఉన్న స్థలం ప్రజలకు చెందిన భూమి అని ఎవరు ఆక్రమించినా సహించేది లేదని రవీందర్ సింగ్ తెలిపారు. ఇంత గొప్ప తెలంగాణలో ఇలాంటి చిచ్చులు పెట్టి, ఈ మజ్లిస్ పార్టీలు ఇలాంటి చిచ్చులు పెట్టి మొత్తం ముస్లిం సమాజమే వాళ్ళ వెనుక ఉన్నట్టు, ముస్లిం సమాజమే వాళ్ళ మాట వింటున్నట్టు ఈ రకంగా వ్యవహరించడం మాత్రం ఇది ఎటో దారితీస్తుంది. ఎన్నికలు వస్తేనే రాజకీయ నాయకులపై ప్రజాప్రతినిధులపై ప్రెషర్ పెంచి మాకు ఇది కావాలి, మాకు అది కావాలి అంటే ఇది బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుండ్రు. అసదుద్దీన్ ఓవైసీ, నువ్వు మళ్ళొక్కసారి ఇలాంటి ప్రెస్ నోట్లు మీ పేరు ద్వారా రిలీజ్ అవుతున్నాయి. మీ పేరు ఉంది స్పష్టంగా ప్రెస్ నోట్లో. అసదుద్దీన్ ఓవైసీ గారి సూచన మేరకు, అంటే అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడికి వచ్చే పంచాయతీ పెట్టుకున్నాడా, కొట్లాడుతుందా? సమాధానం చెప్పాలి. నేను ఈరోజు మొన్ననే గౌరవ మంత్రులు కేటీఆర్ రాకముందు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసిండు. కబ్జాకు చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఒకసారి కబ్జాకు గురి చేసుకొని ఆడ షెడ్ నిర్మాణం చేస్తే చాలా కొట్లాడి అంటే టౌన్ ప్లానింగ్ అధికారులతోటి 9 రోజులు దానికి కష్టపడి దాన్ని తొలగిస్తే మళ్ళీ కేటీఆర్ గారు వస్తున్న ఒకరోజు ముందే మళ్ళీ షెడ్ వేయడం జరుగుతుంది. అంటే ఏం చేయాలనుకుంటున్నా నాకు అర్థమైతే లేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నా నాకు అర్థమైతే లేదు. అంటే కొట్లాడి పెట్టాలా? అక్కడ కూరగాయల మేమని లేపాలి, షెడ్ వేయాలి, వాళ్ళని నిలబెట్టాలి. వాళ్ళు వచ్చి చక్కగా మా ఇంటి కాడనో మున్సిపల్ వచ్చి ఎడవాలి. నేనేమంటున్నా అంటే ఇలాంటి రాజకీయాలు పాల్పడకండి. ఎలక్షన్స్ వస్తే బ్లాక్ మెయిల్ చేయకండి. ఓట్లు వస్తున్నాయి కాబట్టి మా ఓట్లు మీకు వేపిస్తామని బెదిరించకండి. అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి రాజకీయాలు మానుకో. చాలా ప్రశాంతంగా ఉంది కరీంనగరే చాలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ను చెడగొట్టే ప్రయత్నం మాత్రం చేస్తే ఊరుకునేది లేదు. కీప్ వాచింగ్ ANN న్యూస్.